ఓకే. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ ఎక్స్ బై కొసెకెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కొసెకెన్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు కదా. న్యూమరేటర్లో ఉన్న కాట్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? కొసెకెన్ స్క్వేర్ -1 అని రాయొచ్చా? డినామినేటర్ 2 టర్మ్స్ నుంచి కొసెకెన్ ఎక్స్ కామన్ తీసాను. కొసెకెన్ ఎక్స్ +1 అవుతుంది. ఇప్పుడు ఏ స్క్వేర్ ఇది 1 స్క్వేర్ అని రాసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై కొసెకెన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ కొసెకెన్ ఎక్స్ +1 కొసెకెన్ ఎక్స్ +1 క్యాన్సిల్ రిమైనింగ్ ఉంది కొసెకెన్ ఎక్స్ -1 బై కొసెకెన్ ఎక్స్ మిగిలింది. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే 1 బై కొసెకెన్ అంటే 1 -1 బై కొసెకెన్ అంటే సైన్ ఎక్స్ అవుతుంది. సో 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ అయింది. 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ మైనస్ సైన్కి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఇచ్చాడు కదా. అయితే వాడు ఫైండ్ చేయమని క్వశ్చన్ అంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్ అడిగారు. ఇప్పుడు ఈ టర్మ్ నుంచి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 అలా ఉంచి డినామినేటర్ చూడు ఎక్స్ కామన్ తీస్తున్నాను. 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ అయినా డినామినేటర్లో ఎక్స్లోంచి ఎక్స్ కామన్ తీస్తే 1 ఎక్స్ పవర్ 5లోంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ పవర్ 4 అవుతుంది. దీనికి +1 యాడ్ చేసి -1 సబ్ట్రాక్షన్ చేసి ఇక్కడ స్ప్లిట్ చేసాం అనుకో. అంటే ఏమైనా చూడండి ఇంటిగ్రల్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ 1 అంటే మల్టిప్లై చేసేయండి ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 5 డిఎక్స్ అయ్యింది. ఇప్పుడు వాల్యూ చూడండి 1 బై ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ ఈ టర్మ్ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు కదా. ఏమన్నాడు? 1 బై ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. సో ఈ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి రాస్తుంది. అదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ పవర్ 4 ఉంది కదా. టర్మ్స్ అలా రాసుకోవచ్చు. స్ప్లిట్ చేస్తున్న క్వశ్చన్ ఇంటిగ్రల్ ఇలా ఇక్కడికి అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేట్లో ఉన్న 1 మైనస్ ఎక్స్ పవర్ 4ని ఎలా రాయొచ్చు? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా స్ప్లిట్ చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి సేమ్ ప్లస్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఈ టర్మ్ ఏమవుతుంది? అగైన్ ఆల్సో రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. వాల్యూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ అగైన్ హియర్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కదా ఫార్ములా. సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో దేర్ ఫర్ ఆన్సర్ ఇస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనమాట. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు కదా. ఇప్పుడు ఈ టర్మ్ చూడండి ఎలా రాసుకోవచ్చు? ఈ పవర్ ఎక్స్ని లాగరిథమ్స్లో పవర్లో రాసుకోవచ్చు కాబట్టి ఈ పవర్ లాగ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ అని. ఈ క్వశ్చన్లో ఈ పవర్ లాగ్ క్యాన్సిల్ అని చెప్పాను కదా ఫార్ములా. ఈ పవర్ లాగ్ ఎప్పుడు కూడా క్యాన్సిల్ అవుతుంది. సో దెర్ఫోర్ రిమైనింగ్ ఉంది ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అని. ఈ టర్మ్ని ఇలా రాసుకోవచ్చా? ఏఈ హోల్ పవర్ ఎక్స్ డిఎక్స్ అని. ఏఈ హోల్ పవర్ ఎక్స్ ఫార్మ్ ఏంటి? ఏఈ హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ ఏఈ ప్లస్ సి అవుతుంది. అదే ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ సైన్ ఏఎక్స్ అన్నాడు. టర్మ్ రేషనలైజేషన్ చేద్దాం. 1 మైనస్ సైన్ ఏఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఏఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ ఏఎక్స్ డిఎక్స్ అన్నాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ ఏఎక్స్ బై ఏ ప్లస్ బి అంటే ఏమైనా ఫార్మ్ ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏఎక్స్ డిఎక్స్ అని. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ ఏఎక్స్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఫార్ములా కాస్ స్క్వేర్ కదా. సో దాని కాస్ స్క్వేర్ ఏఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ ఏఎక్స్ మైనస్ సైన్ బై కాస్ అంటే టాన్ ఏఎక్స్ ఇంటూ 1 బై కాస్ మీన్స్ సీకెన్ ఏఎక్స్.
సీకెన్ ఏఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫార్ములా ఏమన్నా tan ఏఎక్స్ బై ఇంటర్నల్ పార్ట్ కూడా ఏముంది కదా మైనస్ సీకెన్ ఏఎక్స్ బై ఏ ప్లస్ ఈ టర్మ్స్ రాసుకోవచ్చు అంటే 1/a ఇంటూ tan ఏఎక్స్ మైనస్ సీకెన్ ఏఎక్స్ ప్లస్ అవుతుంది. అదే ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ e power 5 log x మైనస్ e power 4 log x బై e power 3 log x మైనస్ e power 2 log x అన్నాడు కదా. ఈ టర్మ్ చూడు లాగర్థమ్స్లో పవర్లో ఉన్న వాల్యూ ఫ్రంట్ రాసుకోవచ్చు కాబట్టి ఏమవుతుంది వాల్యూ e పవర్ లాగ్ ఆఫ్ x పవర్ 5 మైనస్ e పవర్ లాగ్ ఆఫ్ x పవర్ 4 బై e పవర్ లాగ్ ఆఫ్ x క్యూబ్ మైనస్ e పవర్ లాగ్ ఆఫ్ x స్క్వేర్ డిఎక్స్ అన్నాడు. ఈ టర్మ్స్లో ఈ పవర్ లాగ్ బోత్ ఆర్ క్యాన్సిల్ అన్నా కూడా ఏమొచ్చింది వాల్యూ ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్స్లో చూడండి ఏం కామన్ తీసుకోవచ్చు న్యూమరేటర్లో ఎక్స్ పవర్ 4 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 అగైన్ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎయిర్ ఆల్సో ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ అవుతుంది. ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్. ఇప్పుడు రిమైనింగ్ ఉంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అయినా దాన్ని ఎలా రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి అవుతుంది. అదే ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏమన్నా క్వశ్చన్ ఇంటిగ్రల్ 10 into x power 9 plus 10 power x into log 10 to the base e by 10 power x plus x power 10 అంట. టర్మ్ చూడండి డినామినేటర్ డెరివేటివ్ న్యూమర్ సరిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ పవర్ 10 అంటే ఎక్స్పరెంట్ ఫార్మాట్లో ఉంది. ఎక్స్పరెంట్ ఫార్ములా అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అలాగే 10 పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. ఏ పవర్ ఎక్స్ ఫార్ములా అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ టు ద బేస్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్మాట్ ఉంది. సో ఫార్ములా ఏమన్నాం ఈజ్ ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి కదా. అదే ఫార్ములా యూస్ చేస్తే లాగ్ మోడ్ ఆఫ్ 10 పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 10 ప్లస్ సి అవుతుంది. 10 పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 10 ప్లస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ tan పవర్ 7x ప్లస్ ఇంటిగ్రల్ tan పవర్ 9x డిఎక్స్ అన్నాడు కదా. ఈ 2 టర్మ్స్లో ఇంటిగ్రల్ tan పవర్ 7x కామన్ తీస్తున్నా అప్పుడు వాల్యూ ఏమైంది ఇక్కడ 1 ఇక్కడ tan స్క్వేర్ ఎక్స్ అయినా బోత్ ఆర్ సేమే కదా అలా కామన్ తీసుకోవచ్చు. సో tan పవర్ 7 కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ డిఎక్స్ అయింది ఈజ్ ఈక్వల్ టు tan పవర్ 7x ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ అంటే ఫార్ములా సెకండ్ స్క్వేర్ అని. సో సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. చూడు ఇందులో tan x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ టీ అని తీసుకుంటే డెరివేట్ చేస్తామైంది ట్యాన్కి సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. దీని నుంచి ఇంటిగ్రల్ టీ పవర్ 7 tan x అండ్ టీ అనగా టీ పవర్ 7 ఇంటూ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కాస్ ఏమైపోయింది డిటీ కదా. సో డిటీ టీ పవర్ 7 అంటే ఎక్స్ పవర్ 7 ఫార్మాట్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి టీ పవర్ 8/8 ప్లస్ సి అని ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ఎన్ ప్లస్ 1 కదా 8. ఇందులో టీ అంటే రీప్లేస్ చేసుకోవచ్చు tan x అని అది రీప్లేస్ చేసుకో tan x పవర్ 8/8 ప్లస్ సి దట్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ పవర్ 2x ఉంది కదా. ఈ టర్మ్లో ఇలా రాసుకోవచ్చు ఏ పవర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసి ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటే డెరివేట్ చేయండి ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. అంటే ప్లేన్ రీప్లేస్ చేసుకోవచ్చు ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బదులు డిటీ బై లాగ్ ఏ అని రాయొచ్చు కదా. అదే రీప్లేస్ చేస్తాను ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ 2 టర్మ్స్ బదులు డిటీ బై లాగ్ ఏ రీప్లేస్ చేస్తాను డిటీ బై లాగ్ ఏ బై రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ అవుతుంది. ఏ పవర్ ఎక్స్ అండ్ టీ కాబట్టి టీ స్క్వేర్ అయింది. సో 1 బై log a ఇంటూ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ డిటీ. దేనికి ఫార్ములా ఇది 1 బై లాగ్ ఏ ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ కదా సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి అయింది. దట్ మీన్స్ 1 బై లాగ్ ఏ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వేర్ టీ అంటే ఏమన్నా ఏ పవర్ ఎక్స్ కదా ఏ పవర్ ఎక్స్ ప్లస్ సి అది ఆన్సర్.